ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యమాలు చేస్తారు. మరోపక్క కుల సంఘాల నుంచి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యల కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడ గన్పాడ్ దగ్గర అయితే ఇక్కడ గౌడ వృత్తిదారుల సంఘం నుంచి ఒక ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిరసన తెలిపారు. ఇక్కడ ఒకసారి కీర్తిలత గారితో ఒకసారి మాట్లాడే ప్రజలతో. కీర్తిలత గారు, మీరు గౌడ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు కదా, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి ప్రధానంగా? ఆ 10 సంవత్సరాల్లో మీ సమస్యలు పరిష్కారం కలదా? ఇప్పుడే మీరు కొట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే గీత వృత్తి చేసుకునే వాళ్ళకి ఎక్స్గ్రేషియా పెంచింది. వైన్స్లో కానీ ఈ బార్లలో కానీ 15% రిజర్వేషన్లు మన మినిస్టర్ గారు ఏదైతే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ మా సీనన్న గారు ఉన్నప్పుడు ఆయన మా గౌడుల గురించి నేను ఎంతో కొంత పని చేయాలి అని కులం మీద కానీ కుల సంఘ నాయకుల మీద కానీ అందరి మీద ప్రేమతో ఆయన కష్టపడి కేసీఆర్ గారిని ఒప్పించి మరీ తీసుకొచ్చారు. సో అది ఇంకా మీకు సరిపోదు, మేము వస్తే 25% చేస్తామని మభ్యపెట్టి, మేము వస్తే మీకు ఎక్స్గ్రేషియా పెంచుతామని మభ్యపెట్టి గౌడుల ఓట్లని దండుకొని ఈరోజు మొహం చాటేసి మొన్న సర్దార్ సర్వై పాపన్న జయంతి రవీంద్ర భారతిలో చేశారు. గత ప్రభుత్వం చేసినప్పుడు గౌడ సంఘ నాయకులందరినీ కూడా సమంగా గౌరవించుకొని పైన అందరినీ కూడా గౌరవించేవాళ్ళు. పైన సీట్లేసి అందరి సర్వై పాపన్న అంటే మా గౌడుల ఆత్మగౌరవం. మా ఆత్మగౌరవం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంతో లేకపోతే ఇంకో ప్రభుత్వంతో కాదు, అది గౌడులందరి ఆత్మగౌరవం. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గౌడులను మాత్రమే స్టేజ్ మీదకి పిలుచుకొని మిగిలిన నాయకులు ఎవరిని పిలవము అంటే అది ఎంతవరకు చెల్లుతుంది? అది మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. అదే ప్రజాపాలన అనేది బయటికి వెళ్తే ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎలాంటి ప్రజాపాలన జరుగుతుందని రాష్ట్రం అంతా చూస్తుంది, ప్రజలందరూ చూస్తున్నారు. ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కాటమయ్యే కవచాలు అని మా శ్రీనన్న గారు మొత్తం రీసెర్చ్ చేసి మోకులన్నీ తయారు చేసిన తర్వాత టైంకి గద్దెనెక్కి ఇది మేమే చేసినామని ఆర్భాటంగా సభలు చేసి అదే సభలో 7 కోట్ల ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే రిలీజ్ చేయాలి, ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి వచ్చిన పాపన పోలేదు. ఎంతమంది తాడి చెట్టు అంటే కత్తిమీది సాము లాంటి వృత్తి, రోజుకొకరు ఎక్కడో చోట కింద పడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా, వాళ్ళ కుటుంబ జీవితాలు అగమ్య గోచరంగా బతికి ఒకే ఒక్క వృత్తి గౌడ వృత్తి. అలాంటి వృత్తి చేసుకునే గౌడులు అధిక శాతం ఉన్న మా గౌడులని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని మభ్యపెడుతూ మీరు ఏదైతే గద్దె మీద కూర్చున్నారో వెంటనే గద్దె దిగే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి అనే ప్రతి ఇంటి కులదైవం, ప్రతి ఇంటి దైవం ఎల్లమ్మ తల్లి, మా గౌడుల ఆడబిడ్డ. మరి మాతోటే పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా శాపం తగులుతుంది, మొత్తం అగ్నిగుండం అవుతుంది. రాష్ట్రం అంతా గౌడులందరూ కూడా అగ్నిగుండం చేస్తారు. ఎందుకంటే మాకు రావాల్సిన హక్కుల్ని మీరు ఖచ్చితంగా మీరిచ్చిన మాటలే మేము అడుగుతున్నాం. మీరు ఇబ్బంది అయితే మేమేం అడగట్లేదు కదా. ఏవి ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు 15% ఉన్న రిజర్వేషన్ 25% చేస్తానని వాళ్ళే చెప్పారు. మరి ఏది ఇప్పుడు మళ్ళీ 15%కి జీవో ఇచ్చారు. ఏది చేస్తున్నారు? ఇంతవరకు ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చారా? ఇదివరకు తార్జెట్ మీదకి వెళ్ళిపడి ఎవరైనా చనిపోతే వెంటనే కార్యక్రమానికి డబ్బులు ఇంటికి వెళ్ళేవి కార్యక్రమం చేసుకోవడానికి. కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో ఉన్న వీళ్ళకి హాస్పిటల్కి ఆసరాగా అందేది ఏది? ఆసరా ఏది? గౌడులని నువ్వు ఇచ్చేసిందేది? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతానని చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేమేం అడగలేదు. మరి చెప్పినప్పుడు మొన్న మేము అక్కడ నిరాహార దీక్ష కూడా చేసాము. మరి మొన్న జయంతి అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అంటే మా బీసీ నాయకుల పేర్లు కానీ బీసీ ఉద్యమ ఇది పేర్లు కానీ ఉండొద్దా? కేవలం మీయే ఉండాలా? ఇది ఎంతవరకు న్యాయం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఏవైతే అది ఇచ్చారో ఖచ్చితంగా అది నెరవేర్చకపోతే మాత్రం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఢిల్లీలో ధర్నా చేశారు. అదేంటి జస్ట్ ఫర్ ఏదో ఏం ఆర్డినెన్స్? అది ఆర్డినెన్స్ అనేది 9th షెడ్యూల్లో పెట్టకుండా అది కాదు అనే విషయం చిన్నపిల్లల నుంచి ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఇంకెంతమందిని మోసం చేస్తారు? అదే ఏంటంటే చేతులు దులుపుకునే పని మేము చేయాల్సింది చేసేసినాం, బట్ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని చేతులు దులుపుకునే పని. ఏదైతే అప్పుడు జయలలిత ఢిల్లీలోనే నేను ఆర్డినెన్స్ మాకు 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా నేను ఢిల్లీ నుంచి కదలను అని ఏదైతే పాలన అక్కడి నుంచి చేసిందో మరి అక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు? అంత చిత్తశుద్ధి ఎందుకు లేదు ఇచ్చిన మాట మీద?
ఏదో చేతులు దులుపుకునే పనులు మాత్రమే ఇవి. మేము చేసామా అంటే చేసాము, లేకపోతే ఇప్పుడు బయటికి వెళ్తే రాళ్ళతో కొడతారని తెలుసు, ఆల్రెడీ కొడుతున్నారు. ఇంకా రాళ్ళు కాదు చెప్పులు తీసుకొని కొట్టే రోజు కూడా వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఒక గౌడ సంఘ నాయకులుగా నేను డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్లో ఇచ్చారో జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి. ట్యాంక్ బండ్ మీద మొన్న భూమి పూజ చేశారు, సంతోషం. కానీ భూమి పూజ చెయ్యంగానే సరిపోలేదు, కొబ్బరికాయ కొట్టంగానే సరిపోలేదు. మళ్ళీ ఏదైతే జయంతి వచ్చేసరికి మనం ఎన్ని అడుగుల విగ్రహం అనుకున్నామో అన్ని అడుగుల విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే, వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. మాకు కేసీఆర్ గారు, సీనన్న గారు వీళ్ళందరూ కూడా మనకి కోకాపేటలో కొన్ని వందల కోట్ల భూమిని ఇచ్చారు. అది కూడా అట్టహాసంగా అప్పుడు భూమి పూజ జరిగింది, వెంటనే ప్రభుత్వం మారింది. ఏదో ప్రజలు మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పేసి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. సరే వచ్చింది, మరి వచ్చినాక మాకు రావాల్సిన ఏదైతే మేము భవనాన్ని నిర్మించుకోవడానికి ఆ డబ్బులు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? జీవో కూడా ఇచ్చి ఉంది కదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఏదైనా సరే ఆ టైంకి మాటలు ఇవ్వాలి, దులుపుకోవాలి. కానీ ఇప్పుడు అలాంటి రోజులు చెల్లే రోజు లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాటలు మీరు కనుక నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపే కార్యక్రమం మొదలు పెట్టాం మేము.